హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొట్టకు చాలా మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో పెరుగు సహాయపడుతుంది. అందువల్ల పాలు ఇష్టపడని వారు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం వర్షాకాలంలో రోజుకు 2 సార్లు 200 గ్రాముల పెరుగు తింటే మలబద్ధకం సమస్యలు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం సమస్య తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో పాటు వర్షాకాలంలో పెరుగును పరిమిత పరిమాణంలో తినడం వల్ల డయేరియాను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముక్కలు, దంతాలు బలోపేతమవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. అయితే పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పెరుగు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట పెరుగు కాకుండా మజ్జిగ, రైతా రూపంలో తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి తాజా పెరుగు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఏ సమయంలోనైనా సరే పెరుగును ఎక్కువగా తినకుండా తగిన మోతాదులో మాత్రమే తింటూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అదేవిధంగా పెరుగు తిన్న తర్వాత మీకు ఏదైనా అలర్జీ లేదా అసౌకర్యం కలిగితే వైద్యుని సంప్రదించడం మంచిది. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.